కూటమి ప్రభుత్వంలో 2025వ సంవత్సరం నిర్వహించిన డిఎస్సి నియామకంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాల పీజీఆర్ఎస్లో వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి, నంద్యాల అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఎస్సీసెల్ నేతలు ఆర్థర్ సైమన్, శెట్టి ప్రభాకర్, అనిల్ అమృతరాజ్, మునయ్య, ఎర్రన్న, మేస చంద్రశేఖర్ తదితర సభ్యుల ఆధ్వర్యంలో డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం డిఎస్సిలో జరిగిన అవకతవకలపై వారు తమ నిరసన గలం విప్పారు. డిఎస్సి 2025లో కూటమి ప్రభుత్వంలో తమ అనుయాయులకే ఉద్యోగాల నియామకం చేశారని, అర్హులైన వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలలో నిజమైన ప్రతిభ కలిగిన వారికి ఉద్యోగాలను కల్పించలేదని పేర్కొన్నారు. 6వ ర్యాంక్ సాధించిన నవీన్ అనే అభ్యర్థికి ఉద్యోగ నియామకం కల్పించలేదని, ఇలా అనేక మంది అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని, డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చెల్లా సత్యం, మాణిక్యరాజు, కారు రవికుమార్, రవికిరణ్, ప్రేమ్ కుమార్, శేఖర్, గిరి, బాబు, దేవనగర్ భాష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2025లో జరిగినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగిన అవకతవకలపైన ఎంతోమంది అభ్యర్థులు, ఎంతోమంది ప్రావీణ్యత కలిగిన అభ్యర్థులు రాస్తే వాళ్లకు ర్యాంకులు వచ్చినా కానీ ఈ గవర్నమెంట్ అటువంటి వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో బంధుప్రీతి, పక్షపాతము, వారి యొక్క పార్టీ యొక్క వాళ్లకు పోస్టులు ఇచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2025లో నవీన్ అనే వ్యక్తి కృష్ణా జిల్లాలో జిల్లా ర్యాంకర్గా, టాప్ ర్యాంకర్గా, రాష్ట్ర వ్యాప్తంగా 6వ ర్యాంకర్గా వచ్చినటువంటి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా విన్నపం చేసుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఎందుకనగా ఆ డిఎస్సిలో వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్లకు మాత్రమే పోస్టింగ్లు ఇచ్చుకున్నారు. ఒక వ్యక్తిని 2 పోస్టుల్లో ఎన్సీఆర్టీలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ వ్యక్తికి 2 శాఖలు అప్పచెప్పి అతని ద్వారా క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఆ క్వశ్చన్లు వాళ్ళకు సంబంధించిన వాళ్లకు చేరవేసుకొని ఆ విధంగా వాళ్ళు సంపాదించుకున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా ఎంతో మంది ప్రావీణ్యత కలిగినటువంటి స్పోర్ట్స్ టీచర్స్గా వాళ్ళు వస్తే వాళ్ళకు సరైనటువంటి రిక్రూట్మెంట్స్లో వాళ్ళకి ఎటువంటి ఆధారం చేయకుండా చేసినారు. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఎలాంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోయినా, ఎలాంటి ఎగ్జామ్ రాయకపోయినా కానీ వాళ్ళని చేసినారు. వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు గిన ఈ పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో గిన క్వాలిఫై కాకపోతే ఆ లిస్టును రద్దు చేయడము, మళ్ళీ లిస్టులు తీసుకురావడము, ఆ లిస్టులో వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్లకు పోస్టింగ్ ఇచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన ఈ యొక్క ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు, నాకు ఎలాంటి పక్షపాతం లేదు, నేను రాష్ట్రాన్ని సర్వోన్నత అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి పక్షపాతము, బంధుప్రీతి ఎంతో చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగిస్తున్నాడు. ప్రావీణ్యత కలిగినటువంటి విద్యార్థులను పక్కకు తోస్తున్నాడు. దయచేసి ఇప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులు సరైన నిర్ణయం తీసుకొని దీనిపైన సిబిఐ విచారణ జరిపించేసి న్యాయం జరిపించాలి. ప్రావీణ్యత కలిగినటువంటి, ర్యాంకులు కలిగినటువంటి విద్యార్థులు టీచర్ పోస్టులు, స్పోర్ట్స్ పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆఫీస్లో మేడంను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మరి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించమని కోరుతున్న వారిపై చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ రోజున్న పరిస్థితి చూస్తే నిజంగా అభ్యర్థులకు, నిజంగా ఎవరైతే ప్రావీణ్యం సంపాదించి మెరిట్ లిస్ట్ లో ఉన్నారో వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా బ్రిడ్జి ఆట ఆడిన వాళ్లకు, టఫ్ వార్ ఆడిన వాళ్లకు ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి చేయాల్సి వచ్చింది? బంధుప్రీతితోనూ మరి లోకేష్ గారు ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉండి సమూలమైన మార్పులు తెచ్చి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొని వచ్చి న్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఉద్యోగాలు అన్నీ కూడా 2025లో జరిగిన డిఎస్సిలో జరిగిన ఉద్యోగాల్లో మెరిట్ లిస్టు పక్కన పెట్టి, మెరిట్ లిస్టులో కాల్ లెటర్లు పంపించి వాళ్ళందరినీ ఉద్యోగాలకు రమ్మని పిలిచి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా సంబంధం లేని వ్యక్తులకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ విషయంపై డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము నంద్యాలలో డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు 2025లో జరిగిన డిఎస్సి మీద అవకతవకలు జరిగాయని
వాటి మీద సిబిఐ విచారణ జరిపించి సరైన అభ్యర్థులకు న్యాయం చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన అభ్యర్థులను వాళ్ళు కమిషన్ ద్వారా తీసుకొని వాళ్ళకు అసలు దానికి ఎలిజిబుల్ అర్హత లేని వారిని కూడా ఈ డిఎస్ లో వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళకే పట్టకట్టడం జరిగింది. జెన్యున్ గా ప్రతిభావంతులను పక్కన పెట్టి వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి అటువంటి వారి మీద సిబిఐ విచారణ జరిపి వెంటనే అన్యాయమైన అభ్యర్థులను న్యాయం జరిపించాలని మేము నంద్యాల జిల్లా తరఫున గౌరవ కలెక్టర్ మేడం గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి ఈ విషయం మీద ఉన్నతాధికారులు స్పందించి 2020 జరిగిన డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేకూర్చాలని మేమందరం వారి తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. 2025లో డిఎస్సి జరిగిన అవకతవకలను వెంటనే సరిచేసి మిగతా వాళ్లకు పోస్టులు ఇచ్చే ప్లాన్ చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నాము. అలాగనే ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అలాగనే శిల్పా రవికిషోర్ గారి ఆదేశం మేరకు నంద్యాల డివిజన్ అధ్యక్షునిగా మేము డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఉన్న వాళ్ళని తీసేయమని ఎవరు కోరడలేదు. ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బయట ఉన్న వాళ్ళు పోస్టింగ్ ఇచ్చిన వాళ్లకు తీసేయాలి అని వైఎస్ఆర్పి వాళ్ళు వ్యతిరేకత చేస్తున్నారని. అలా కాదు మేము అడుగుతున్నది. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు పోస్టింగ్ ఇవ్వమని అడుగుతున్నాము. పోస్టింగ్ ఇస్తే పోస్టులు పెంచి వెంటనే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి చంద్రబాబుకు, లోకేష్ గారిని కూడా ఆలోచించి వీళ్ళకు పోస్టింగ్ ఇచ్చే ప్లాన్ చేయాలని చేసి ఈ ధర్నాలు అన్ని మేము సమాప్తం చేస్తాము. వాళ్ళకు న్యాయం చేయాలి. ఎక్కువ ఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఆ ఎస్సీ వాళ్ళను కూడా మీరు దగ్గరికి తీసి వెంటనే పోస్టింగ్ చేయాలని కోరుకుంటున్నాను.